లేపుతుందిగా ఫోను. ఇక ఆమె పని మీద ఉందో. మహేష్ బాబుకు షాక్. రియల్ ఎస్టేట్ కేసులో హీరోకు లీగల్ నోటీసులు. ఆగస్టు 7కు కేసు విచారణ వాయిదా. ఇక ఈయనే ఇప్పుడు కథ ఎట్టముందైతే ఇసవంటి కోళ్ళగల పేరుగాంచిన కోళ్ళగల ముందర పెట్టి ఎరుకంగా దందా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు చేతులపీట పోతట్టుంది, ఆడపీట పోతట్టుంది మహేష్ బాబు కథ. ఎట్లా అంటారు? ఇప్పుడు ఈ కోళ్ళగా ఒక సంస్థకు ప్రచారం చేయాలి, పబ్లిసిటీ చేయాలంటే ముందుగాల ఆ సంస్థ మంచిదా చెడ్డదా, లోపల కథ ఏంది, బయటి కథ ఏంది, ఎందుకు నన్ను పిలిపిస్తుర్రు, నాకు రూపాయి ఇస్తురు కానీ మరి రేపు నేను 10 రూపాయల చిక్కుల పడిపోతున్నా ఏంది ఏం కథ అనేది కూడా ఆలోచన చేసుకోవాలి. ఇక ఈయన రియల్ ఎస్టేట్ కేసులో నటుడు మహేష్ బాబుకు లీగల్ నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు తాజాగా ఆ కేసు విచారణ ఆగస్టు 7కు వాయిదా వేసింది. ఇంతకు ఏం కేసు? రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు సినీ నటుడు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కేసులో ఆయనను 3వ ప్రతివాదిగా కోర్టు చేర్చింది. ఈ కేసులో మొత్తం 3 ప్రతివాదులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు పంపిన నోటీసులు అందిన తర్వాత వారు వ్యక్తిగతంగా లేదా న్యాయవాదుల ద్వారా హాజరు కావచ్చని పేర్కొంది. ఓ మహిళా డాక్టర్ మరో వ్యక్తి కలిసి కంచర్ల సతీష్ చంద్రగుప్త మాటలు నమ్మి బాలాపూర్లో ఒక్కో ప్లాటు కొనుగోలు చేయడానికి 34 లక్షల పైచిలకు అన్ని లేఅవుట్ అనుమతులు ఉన్నాయని మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్ని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులైన వీరు ప్లాట్ల కొనుగోలుకు డబ్బులు చెల్లించారు. తమ డబ్బు తిరిగి ఇవ్వమని కోరగా 2వ ప్రతివాది అతి కష్టం మీద కేవలం 15 లక్షలు మాత్రమే వాయిదాల్లో తిరిగి ఇచ్చారు. మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వడంలో 2వ ప్రతివాది జాప్యం చేస్తూ మొహం చాటేయడంతో బాధితులు మిగతా డబ్బును తిరిగి ఇప్పించమని వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. తాము 2వ ప్రతివాదికి పైకం చెల్లించినట్లు కోర్టుకు నివేదించారు. మొత్తానికి కథ ఈ రకంగా ఉంది. ఇంట్లో ఫోటోతో ఉన్న ఇక్కడ ఏంది మొత్తానికి ఇదంతా కచ్చపెచ్చ వ్యవహారం ఉంది ఈ ప్లాట్లల్లో. మేము పుసుక్కున మరి పలానా ఆయన కంచర్ల సతీష్ చంద్రగుప్త మాటలు నమ్మి బాలాపూర్లో ఒక్కో ప్లాటు కొనుగోలు చేసినాం కానీ అది ఎంత కచ్చపెచ్చ ఉంది, అన్ని లేఅవుట్ అనుమతులు ఉన్నాయని మమ్మల్ని నమ్మవలిగిర్రు, మమ్మల్ని మోసం చేసిర్రు అని ఈ రకంగా ఎవరైతే ప్లాట్లు కొన్న కొనుగోలుదారులు ఉన్నారో ఈ రకంగా రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కోర్టు మెట్లెక్కిర్రు. ఆఖరికి వస్తారకల్లా ఇప్పుడు మహేష్ బాబుకు రామబాణం లెక్క ఉరికింది లీగల్ నోటీసు. వండుకో మహేష్ బాబు, వండుకో. నీకు వాళ్ళు ఏ పాడి పైకి ఇచ్చిర్రో ఏం కథో కానీ ఇటు నీకు చెడ్డ పేరు వచ్చింది, మన మీదంగా ఇంకో 10 రూపాయలు ఖర్చుకు వచ్చింది. ఇప్పుడు మహేష్ బాబుకు జోలపాడ వాడితేనే ఏమైనా నిద్ర పడతట్టుంది, లేకపోతే తెల్లందాకా నిద్ర పట్టే యాళ్ళ లేదు. ఇది కథ. అందుకనే ఏదైనా ఒక సంస్థ మనల్ని పిలిచి మా సంస్థకు నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అని ఉబ్బి అనగానే పోయి మునగ చెట్టు మీద కొటారి కొమ్మల కూసోకు, అది ఎప్పుడో తుడుక్కు అంటది. గదుకనే జర్ర ఆచి తూచి అడిగేరి సెలబ్రిటీలు జర్రంతా ఒక కంట కనిపెట్టుకొని జర ముందు చూపుతోని ఊరి. ఇది కథ.